హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజైతే నేను తెలంగాణ స్టైల్లో చింతపండు చారు అయితే చేయబోతున్నాను. నార్మల్గా అందరికీ చింతపండుతో చేసిన రసం అంటే చాలా ఫేవరెట్ అయిపోతుంది. నాకు కూడా చాలా ఇష్టం. ఎన్ని కర్రీస్ చేసినా, ఎన్ని ఫ్రైస్ చేసినా కూడా చింతపండు రసం పక్కన లేకపోతే అసలు అన్నం తిన్న ఫీలింగే రాదు. నేనైతే ఈరోజు చింతపండు రసం చేయబోతున్నాను. ముందుగా అయితే గ్యాస్ ఆన్ చేసి ఒక కడాయి అయితే పెట్టుకున్నాను. తర్వాత తగినంత ఆయిల్ వేసి అందులో జీలకర్ర ఇంకా ఆవాలు వేసాను. అదేవిధంగా ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను. ఆయిల్లో బాగా ఫ్రై చేసేవరకు. ఎండుమిర్చి వేయలేదని మీకు డౌట్ రావచ్చు. ఆయిల్లో అయితే స్టార్టింగే ఎండుమిర్చి కానీ కరివేపాకు వెల్లుల్లి వేస్తే మాత్రం అవన్నీ మాడిపోతాయి. అందుకే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇవి మాత్రం స్టార్టింగ్ వేయకూడదు. ఆనియన్స్ పచ్చిమిర్చి వేసిన తర్వాతనే ఎండుమిర్చి ఇంకా వెల్లుల్లి కరివేపాకు అయితే వేయాలి. నేనైతే ఇలాగే చేస్తాను. ఇవైతే బాగా ఫ్రై అవుతున్నాయి ఫ్రెండ్స్. వెల్లుల్లి చెప్పాను కదా, నేను వెల్లుల్లి అయితే ఏ రెసిపీ చేసినా కూడా దంచి మాత్రమే వేస్తాను, లేదంటే అందరూ పక్కన పెట్టేస్తారు. వెల్లుల్లి వల్ల చాలా యూజెస్ ఉన్నాయని అందరికీ తెలుసు. అందులో వేయడం ఎందుకు, పడేయడం ఎందుకు? సో ఇలా చేస్తే కంపల్సరీ కర్రీలో అది మిక్స్ అయిపోతుంది, ఈజీగా తినేస్తారు ఎవరైనా కానీ. ఈ విధంగా పప్పు గుత్తితో అయితే దంచుకుంటున్నాను. తర్వాత ఈ దంచుకున్న వెల్లుల్లిని కూడా పోపులో యాడ్ చేసుకుంటున్నాను. ఆనియన్స్ అయితే వేగినట్టున్నాయి. ఆనియన్స్ వేగిన తర్వాత ఈ వెల్లుల్లిని కూడా యాడ్ చేస్తున్నాను. అదేవిధంగా కరివేపాకును కూడా వేస్తున్నాను. 4-5 పచ్చిమిర్చి, ఎండుమిర్చి కూడా తీసుకొని ఇప్పుడు వేస్తున్నాను. ఇలా వేయడం వల్ల ఎండుమిర్చి అనేది మాడిపోకుండా ఉంటుంది, టేస్ట్ కూడా బాగా వస్తుంది. ఇది మాడిపోవడం వల్ల అంత ఇది చారు అనేది ఇట్లా బ్లాక్గా అయిపోతుంది, అంత గలీజ్గా కనిపిస్తుంది, టేస్ట్ కూడా ఉండదు. సో ఇవన్నీ అయితే వేసాను ఫ్రెండ్స్. వేసి బాగా కలిపాను. ఆయిల్లో కాసేపు ఫ్రై చేయనివ్వాలి. చూడండి, ఈ విధంగా ఇలా వేయడం వల్ల కరివేపాకు కూడా చాలా ఫ్రెష్గా ఉంటుంది. ఒక 1 టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేస్తున్నాను. పసుపు యాడ్ చేసి బాగా కలుపుకున్న తర్వాత నేనైతే చింతపండు రసం ముందుగానే పక్కన రెడీగా ఉంచుకున్నాను. కొద్దిగా బాగా వేస్తే పుల్లగా అయిపోతుంది కదా, కొద్దిగా చింతపండు రసం, అదేవిధంగా తర్వాత వాటర్ని యాడ్ చేస్తాను. చూడండి, బాగా మరిగినట్టుంది. ఇందులో అయితే చింతపండు రసాన్ని యాడ్ చేస్తున్నాను. ఇదైతే కొత్త చింతపండు, అంటే ఈ సీజన్లో వచ్చిన చింతపండు యూస్ చేస్తున్నాను. మా ఇంటి పక్కనే చింత చెట్టు ఉంటుంది, ఫ్రెష్గా ఉంటుంది. ఫ్రెష్ చింతకాయ రసం అన్నట్టు ఇది చాలా టేస్ట్ వస్తుంది. ఈ విధంగా వేసాను. వాటర్ కూడా యాడ్ చేశాను. ఈ చారు అయితే బాగా మరగాలి. మరిగితేనే చాలా టేస్టీగా ఉంటుంది. నార్మల్గా చింతపండు రసం అనేది ఇంకొకలాగా కూడా ట్రై చేయొచ్చు. అంటే చింతపండు రసం తీసుకొని అందులో పోపు యాడ్ చేస్తారు, ఇదొక టైప్ ఆఫ్ రసం. అండ్ ఇదేమో మరిగించిన రసం అన్నట్టు. 2 టైప్స్ ఉంటాయి రసాలు అనేవి. ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ 2 టేబుల్ స్పూన్ అయితే సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత 2 టేబుల్ స్పూన్ కారపొడిని కూడా యాడ్ చేస్తున్నాను. కారపొడి యాడ్ చేసిన తర్వాత ఒకసారి కారపొడి అక్కడక్కడ ఉండల్లాగా ఉండిపోతుంది, అలా కాకుండా సాఫ్ట్గా కలుపుకొని ఈ చారు అనేది బాగా మరగాలి. ఈ విధంగా కలుపుకొని ఒక 15 to 20 మినిట్స్ అయితే బాగా మరగనిస్తేనే టేస్ట్ అనేది బాగా ఉంటుంది. మనం ఏ ఫ్రై చేసుకున్నా, లైక్ గోరుచిక్కుడు, బీరకాయ, సోరకాయ ఇలాంటి ఫ్రై చేసుకున్నప్పుడు చారు మాత్రం పక్కన తప్పకుండా ఉండాల్సిందే. అలా అయితేనే చాలా బాగా తింటాము, కడుపు నిండుగా తింటాము. చారు అయితే చూడండి ఎలా మరుగుతుందో, ఈ విధంగా మరగాలి.
ఆల్మోస్ట్ అయిపోవడానికి వచ్చింది. ఈ విధంగా మరిగింది. అన్నీ అయితే యాడ్ చేసుకున్నాను. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా ఉందో, చూస్తేనే తినాలి అనిపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేసుకోండి.